మేడం నమస్తే. నమస్తే. మేడం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం గురించి పవిత్ర జయరాం అలానే చందు వీరిద్దరిది జరిగి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. మొదటగా పవిత్ర జయరాం విషయానికొస్తే తను యాక్సిడెంట్‌లో చనిపోయిందని ముందు చెప్పారు. ఆ తర్వాత కాదు హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయింది అని చెప్పిన వార్తలు అలానే రిపోర్ట్స్ కూడా వచ్చాయి. తను చనిపోయిందని వితిన్ 3 డేస్‌లో చందు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళిద్దరూ చనిపోయినప్పటికీ మొత్తానికి 2 కుటుంబాలు. ఇటు పవిత్ర జయరాంకి 2 పిల్లలున్నారు. కుటుంబం. చందుకి కూడా అంతే. పిల్లలున్నారు. తన కుటుంబం. వీళ్ళిద్దరు కుటుంబాలు కూడా ఇప్పుడు శోకసంద్రంలో మిగిలిపోయాయి. అసలు ఈ కంప్లీట్ కేస్‌ని ఎలా తీసుకోవచ్చు? మీ అనాలిసిస్ ఏంటి? ఈ కంప్లీట్ కేసు ఖచ్చితంగా ఒక దురదృష్టకరమైన ఘటన. ఓకే. సమాజంలో ఇలాంటి విషయాలు బయటికి రావటం అనేది జరగటం గానీ, బయటికి రావటం గానీ, కొంతమంది పనిగట్టుకుని ఒకళ్ళ వైపు మాట్లాడటం గానీ, ఇంకొకరిని దుమ్మెత్తి పోయడం గానీ, ఇవేవి కూడా హర్షించే విషయాలు కాదండి. ఇది ఒక రకంగా కుటుంబ వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి మధ్యలో ఉన్న దూరాన్ని ఎంత దూరం ఉంది అని చూపించటానికి ఈ కేసు. అసలు నిజానికి ఒక కుటుంబ వ్యవస్థకి ఏదైనా ఇబ్బందొస్తే, కుటుంబంలో ఇబ్బందొస్తే ఆ కుటుంబ సభ్యులు సరిదిద్దుకోగలగాలి. వ్యక్తిగతంగా మొదటగా భార్యాభర్త సరిదిద్దుకోవాలి. అదైపోయింది. అదైపోయిన తర్వాత కుటుంబం పెద్దలు సరి చేసుకోవాలి. అది కానన్నప్పుడు ఎవరన్నా నలుగురు వెల్ విషర్స్ పెద్ద మనుషుల ద్వారా జరగాలి. అది కాదు అంటే కోర్టులకు వెళ్ళాలి. ఇవి ఒక మామూలు పద్ధతిలో పందాలో నడిచే విషయాలు. కానీ ఇక్కడ ఈ పవిత్ర జయరాం కానీ, చందు కానీ, శిల్ప కానీ ఈ ముగ్గురి మూడు ముక్కల ఆటలో చూసుకుంటే గనక ఇద్దరు జీవితంలో అవధులు లేని ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించారు. వాళ్ళ దృష్టిలోనే సుమా అది ఆనందం అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ మొత్తంలో జీవితాన్ని కోల్పోయింది శిల్ప పిల్లలు. శిల్పకి తను బతికున్నంత కాలం ఈ వేదన వెంటాడుతూనే ఉంటుంది. ఆ పిల్లల మీద కూడా ఈ మొత్తం ఘటనల విషయాలు ఒక పీడకల వాళ్ళని జీవితం అంతా వెంటాడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి చేసింది, చందు పవిత్ర జయరాం కలిసి చేసింది మటుకు ఇది ఏమాత్రము ఎవ్వరూ సమర్థనీయం కాదు. ఇది సమర్థించే విషయమే కాదు. సమర్థించారు అంటే ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళంత స్వార్థపరులు, వాళ్ళంత వికృత మనస్తత్వం ఉన్నవాళ్ళు అయితే తప్పితే సమర్థించలేరు. ఎందుకు సమర్థించకూడదు వాళ్ళని అనే ప్రశ్న మనకి మనం వేసుకుంటే వాళ్ళు ఏమి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఈ సమాజానికి? వాళ్ళిద్దరూ ఏదో ఒక ఊర్లో ఉన్న మామూలు మనుషులు కాదు. వాళ్ళు ప్రతిరోజు టీవీ పెడితే కనిపించే మనుషులు వాళ్ళు. అలాంటి మనుషులు ఇలా చేయడము, ఇలా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ని సొసైటీలో సెట్ చేయడము అనేది ఎంత దారుణమైన విషయం. మీరు చాలా కష్టపడి యాక్షన్ చేయొచ్చు, సీరియల్ లాగా రావచ్చు, కానీ ప్రజలు చూస్తున్నారే మిమ్మల్ని. ప్రజలు ఆదరించబట్టే కదా మీరు ఇవాళ ఇంతంత రెమ్యునరేషన్లు తీసుకుని ఇంత ఖరీదైన కార్లలో ఇలా ఖరీదైన బట్టలు వేసుకుని తిరగగలుగుతున్నారు, జీవితాల్లో అనుభవిస్తున్నాము అని మీరు అనుకుంటున్నారు. అలాంటి మీకు అసలు ఈ సమాజానికి మీరు ఏం చేస్తున్నారు? అసలు మీ కంట్రిబ్యూషన్ ఏంటి అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే మీ వ్యక్తిగత సుఖాల కోసం, మీ సంతోషాల కోసం మీరు ఏదైతే ఒక జీవితాన్ని ఎంచుకున్నారో, ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నారో అది ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చి ప్రపంచానికి మీరు చాటి చెప్తున్నారు. దీనివల్ల ఎంత నష్టమో మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఈ కేసు లాంటిది సిమిలర్ కేసు 2 సంవత్సరాల నుంచి మీడియాలో మోగిపోతుంది. నరేషు పవిత్ర లోకేష్ కేసు. ఆ కేసుకి ఈ కేసుకి ఏ విధమైన తేడా లేదు. సేమ్ టు సేమ్. అక్కడ నరేష్కి ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ చందుకు ఆస్తులు లేవు. అదొక్కటే తేడా. చందు బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, నరేష్ బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ అంతే.
వేరే ఏమీ తేడా లేదు. చందు కూడా కొంచెం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అనే చెప్తున్నారు ఎంత స్ట్రాంగ్ అండి, అంత స్ట్రాంగ్ అయితే ఇప్పుడు రేపు నేను ఎలా బతకాలని భార్య ఎందుకు అడుగుతుంది శిల్ప? లేదు, అంత లేదు. చాలా అతి సామాన్యమైన కుటుంబం, చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి అతను ఏదో జీవితంలో నేను సెటిల్ అయ్యాను, అతను ఏదో గ్రాట్యుటీ చూపిస్తున్నాడని కొంతమంది కారు కోతలు కూస్తున్నారు. అది ఆ గ్రాట్యుటీ చూపిస్తున్న క్రమంలో ఆర్థికంగా కూడా డబ్బులు తన ఇంటికి చేరినయ్యా లేకపోతే పవిత్ర జయరామ్కే చేరినయా అనేది ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు వచ్చేసి ఒక 30,000 ఏమో భార్యకి ఇచ్చేవాడు, భార్యకి ఇచ్చారు అని చెప్పి. అయితే 30,000 తోటి అంటే ఎంత సంపాదిస్తే 30,000 ఇచ్చారు? ఇప్పుడు అతనికి ఇన్స్టాలో రీల్స్ మీద కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ లో వల్ల కావచ్చు, సీరియల్లో వచ్చే రెమ్యునరేషన్ కావచ్చు, 30,000 వచ్చేది. ఎంత వస్తే నువ్వు 30,000 ఇచ్చావు? కనీసం 3-4 లక్షలు సంపాదిస్తాడు అతను. పోనీ అతని ఖర్చులకు 1 లక్ష రూపాయలు తీసేసినా కానీ 3 లక్షలు భార్య పిల్లల కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ జీవనం గడవటం కోసం ఖర్చు పెట్టాల్సిందే కదా. అది నీ బాధ్యతే కదా. నువ్వు అసలు ఇప్పుడు పవిత్ర జయరామ్తో ఉండకపోతే నీ భార్య పిల్లలతోనే ఉండుంటే గనక. భార్యను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. అవును, ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ ప్రేమ మొహం మొత్తేసింది, మరి ఇంకొక ఆమె కావాల్సి వచ్చింది. ఈ మొత్తం దీంట్లో అండి నా దృష్టిలో అయితే చందునే పెద్ద విలన్. వీళ్ళందరూ తెలుసో తెలియకో ఏం మాట్లాడుతున్నారు అంటే పవిత్ర వల్లే మా జీవితం ఇలా అయిపోయిందని శిల్ప మాట్లాడుతుంది, శిల్ప తల్లిదండ్రులు అంటున్నారు, అందరూ చూసిన ప్రతి వాళ్ళు అంటున్నారు. కానీ నాకు పవిత్ర జయరామ్ కంటే కూడా ఆమెకి నేను మంచి సర్టిఫికెట్ ఇవ్వాలని కాదు, అసలు ఇతనికి ఒక బాధ్యత ఉండద్దా? నాకు ఒక పెళ్ళయింది, నాకు ఒక భార్య ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు ఒక కుటుంబం ఉంది అని. మరి పవిత్ర జయరామ్ ఏం చెప్తా వచ్చింది? నాకు నా భర్తకి విడాకులు అయిపోయినాయి అని చెప్తుంది. అది అబద్ధం. విడాకులు అవ్వలేదంట. అతను బయటకు వచ్చాడు ఇప్పుడు విడాకులు అవ్వలేదంట. కానీ ఆ మహానుభావుడు మరి ఆయనకి విగ్రహం పెట్టి దండయ్యాల్సిందే ఖచ్చితంగా. మళ్ళీ జన్మలో కూడా పవిత్ర జయరామ్ లాంటి భార్య కావాలంట. ఆ పవిత్ర జయరాము ఎంత విలన్ గా ఈ కుటుంబాన్ని ఎంత నాశనం చేసిందో ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంటే అసలు మా మీద చాలా బ్యాడ్ స్టోరీస్ వచ్చేస్తున్నాయి. అందరూ చదివేసేసి ఈ తెలుగులో బ్యాడ్ స్టోరీస్ అన్ని కన్నడలోకి డబ్ అయిపోతున్నాయి. మేము చూసేసి మాకు చాలా పరువు పోతుంది, మా జీవితాన్ని మమ్మల్ని గడపనివ్వరా అని వాళ్ళ అమ్మాయి వాపోతుంది. మరి మీరందరూ కలిసి ఉన్నారు కదా హైదరాబాద్లో. ఎవరు? పవిత్ర జయరాము, పవిత్ర జయరామ్ పిల్లలు కలిసి ఉన్నారు కదా. మరి కలిసి ఉన్నప్పుడు చందుకు ఒక కుటుంబం ఉంది, చందుకు ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అతను ఎందుకు మన ఇంట్లో ఉంటున్నాడు అనేది జ్ఞానం. మీరు మేజర్సే కదా ఇద్దరు, అంత వయసు తెలియని వాళ్ళు ఏం కాదు కదా. ఎటొచ్చి చందు పిల్లలే చాలా చిన్నపిల్లలు, వాళ్ళకే అన్యాయం జరిగింది. పైగా ఈమె శిల్ప చెప్తుంది చందు ఇప్పుడు పవిత్ర జయరామ్ని అడిగిందంట, నీ వల్ల నాకు కుటుంబంలో అశాంతిగా ఉంటుంది, నా భర్త నాకు దక్కట్లేదు అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం చేసావు? మరి నువ్వేం చెప్పావు? ఏం చేసుకుంటావు చేసుకో, నేను వదలను చందుని అని. అలాగే కొడుకు కూడా చెప్పిందంట. వాళ్ళ ఇష్టం, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అతను చాలా సింపుల్గా వాళ్ళ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి అని మాట్లాడాడని శిల్ప చెప్తుంది. ఇది సమర్థనీయమేనా? మరి సమాజం ఎట్లా తీసుకోవాలి దీన్ని? పైగా కొంతమంది మీడియా వాళ్ళు కూడా పీనుగుల మీద పేలాలు ఏరుకునేటట్లు, అసలు చచ్చిపోయి పురుగులు పడిన శవంలో నోట్లో కూడా వీళ్ళు మైకులు పెడతారు అన్నట్లుగా తయారయ్యారు కొంతమంది మీడియా వాళ్ళు. ఓ పక్కన ఇక్కడ హైదరాబాద్లో చందు కుటుంబ సభ్యుల దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుంటూనే ఉన్నారు, ఇవన్నీ లైవ్ ప్రసారాలు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ అదే ఛానల్కి సంబంధించిన వాళ్ళు బెంగళూరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పవిత్ర జయరామ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్తతోనూ పిల్లలతోనూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. వాళ్ళేమో మా అమ్మ దేవత, అసలు ఇలాంటి తల్లి ఎవరికీ ఉండదు, ఇలాంటి తల్లి రుణం తీర్చుకోలేము అని వీళ్ళు చెప్తున్నారు. భర్త ఏమో నాకు మళ్ళీ అలాంటి భార్య కావాలి. అసలు వాళ్ళిద్దరు అన్యోన్యత గురించి ఆ అమ్మాయి వివరిస్తూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అసలు మా అమ్మని అసలు బాధ పెట్టేవాడు కాదు, మా అమ్మని మా నాన్న అసలు బాధ పెట్టేవాడు కాదు, ఎంత గొప్పగా చూసుకున్నాడో మా నాన్న
అని ఆ పిల్ల మాట్లాడుతుంది. మరి ఇదే పవిత్ర జయరాము ఈ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ అతను ఒక పెద్ద విలను, అతన్ని పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన నేను పొరపాటు, అతిపెద్ద పొరపాటు ఏదన్నా ఉంది అంటే అతను ఒక విలను, శాడిస్టు, ఇలా రకరకాల ముద్రలు వేసి చెప్పింది. నేను విడాకులు తీసుకున్నానని చెప్పింది, ఇంటర్వ్యూలో చెప్పింది. ఎప్పుడో జస్ట్ ఒక వారం ముందు ఇంటర్వ్యూ చూసాను నేను, ఆ ఇంటర్వ్యూ కూడా. మరి ఏంటిది ఇందులో నిజమేంటి అబద్ధం ఏంటి, అసలు ఏది ప్రజలకు చేరవేయవలసిన వార్త, ప్రజలకి మనం చూపించేది ఏంటి, చూపించాల్సింది ఏంటి అనే ఒక మీమాంస అయితే మనకు అంటే ముందు కనీసం మనకు ఒక లైన్ ఉండాలి కదా. నువ్వు న్యూస్ని త్వరగా చేరవేయి, తప్పులేదు, కానీ ఆ చేరవేసే ప్రాసెస్లో నువ్వేం చెప్తున్నావు అనేది నీకైనా అర్థం కాదు. అసలు నువ్వు ఎవరి వైపు ఉన్నావు, న్యాయం వైపు ఉన్నావా, అన్యాయం వైపు ఉన్నావా, చట్టం వైపు ఉన్నావా, చట్టం వైపు లేవా అనేది కూడా ఉండాలి కదా జ్ఞానం. ఇక్కడేమో తిట్టిపోస్తూ ఈ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ పవిత్ర జయరామని తిట్టిపోస్తున్నారు, నువ్వు అది చూపిస్తున్నారు మీరు పక్కన. ఇంకో పక్కన దానికి కౌంటర్గా పవిత్ర జయరామ యొక్క గొప్పతనాల గురించి చెప్తూ ఉంటే అసలు ప్రజలు ఏమనుకోవాలి, అసలు ఎందుకు ప్రజల్ని ఇంత కన్ఫ్యూషన్లో పెట్టాలి? అంటే మీకు అక్కడ రేటింగ్ వస్తుంది, ఇక్కడ రేటింగ్ వస్తుంది, ఇంకా మీరు ప్రపంచానికి చూపించింది ఏంటి, ఒక చట్టం గురించి చెప్పేదేంటి? ఓ పక్కన ఈ అమ్మాయి మొత్తుకుంటుంది అసలు అడల్టరీ అనే దాన్ని తీసేయడం వల్లనే ఇలా జరిగింది, అసలు ఆ పాపమే, ఆ తీసేయడం పెద్ద తప్పు, ఆ తప్పు వల్లే నా జీవితం ఇలా అయింది, ఇంకెంతమంది జీవితాలు ఇలా అవుతున్నాయో, అసలు చట్టంలో మార్పు రావాలని శిల్ప మాట్లాడుతుంది. మహిళా మండలికి కూడా వెళ్ళిందంట ఆవిడ. వెళ్తే వాళ్ళు పిలిపించి మాట్లాడితే అతను నేను ఆమెను వదలను అని చెప్పేశాడంట సింపుల్గా. వాళ్ళు చెప్పారంట అతను మారడమ్మా, నువ్వు ఒక నిర్ణయం తీసుకో అని చెప్పారంట. ఈమె ఎప్పటికైనా సతీ సుమతిలాగా, సతీ సావిత్రిలాగా నా భర్త ఎప్పటికైనా మారకపోతాడా అని నేను వెయిట్ చేశాను అని చెప్తుంది. ఈమె చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేసిన అమ్మాయి. ఈ పెద్ద మనిషి పెళ్లి చేసుకోగానే ఇంకా ఆమె చదువులు గిదువులు ఉద్యోగాలు అన్నీ మానేసేసి, మరి బ్రేక్లు వస్తాయి కదా డెలివరీస్, ఇవి ఈ పిల్లల పెంపకం, వీటిల్లో ఇప్పుడు ఆ అమ్మాయి భర్త సంపాదిస్తున్నాడు కదా ఇంకేముంది అని చెప్పి బాగా ప్రశాంతంగా అయిపోయినట్లుంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి భర్త భాగవతం చూసిన తర్వాత అయినా సరే ఇంకా ఇలాంటి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత, నా జీవితం నేను చూసుకుందాము అని చెప్పి నువ్వు అసలు ఎందుకు నీ ఉపాధిని నువ్వు వెతుక్కోలేదు, నీ కెరీర్ నువ్వు ఎందుకు బిల్డప్ చేసుకోలేదు? పిల్లల కోసం కాకపోవచ్చు, నువ్వు శిల్పవి అనే ఒక వ్యక్తివి కదా నువ్వు. ఇప్పుడు పవిత్ర జయరాము ఎందుకు కెరీర్ని సెట్ చేసుకుంది? కన్నడలో చేసుకుంది, హైదరాబాద్ వచ్చి తెలుగు ఫీల్డ్లోకి వచ్చింది, ఇక్కడ చేసుకుంది, బాగా డబ్బులు సంపాదించుకుంది. ఒక్కొక్క రీల్ పెడితే, ఇన్స్టాగ్రామ్లో పెడితే ఆ రీల్స్ లక్షల మంది చూస్తున్నారు. ఇద్దరు కలిసి యూట్యూబ్ లో కూడా వీడియోస్ పెట్టారు. అచ్చంగా ఇక్కడే ఉంటాడు అతను, అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఇతను. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తే అడిగితే కూడా ముందు రోజు నేను ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళాను, పవిత్ర అది ఇన్సూరెన్స్ సెట్ చేయటానికి. పవి 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 మామా మామా మామా, అసలు ఆ డైలాగులు వింటుంటే కంపరంగా ఉంది. ఇప్పుడు ఏ పనికైనా తప్పులు ఎవరైనా చేస్తారండి, పొరపాట్లు ఎవరైనా చేస్తారండి. ఏదో ఒక దశలో మనం చేసే తప్పు పొరపాటు అని మనకు అర్థమైనప్పుడు మార్చుకోగలగాలి. ఇప్పుడు పరిస్థితుల ప్రభావాలు కూడా మనం తప్పులు పొరపాట్లు చేయటానికి అవకాశాన్ని ఇస్తాయి, ఊతాన్ని ఇస్తాయి. కానీ ఎంతవరకు, ఎంత దూరం? ఇప్పుడు నిన్నెవరో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ అతను అసలు రెండో ఆప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చి ఉంటుంది అతనికి, అతని వైపు నుంచి ఎందుకు ఆలోచించరు అని మాట్లాడుతున్నారు. అసలు ఇలా ఆప్షన్స్ తీసుకునే దాన్ని, ఇలా తీసుకునే దాన్ని కూడా, ఇట్లా చాయిస్ తీసుకునే దాన్ని కూడా గౌరవించాలి అంటే మటుకు మీ అందరికీ నమస్కారం పెట్టాల్సిందే. ఇంకా మనకి పెళ్లి వ్యవస్థ ఎందుకు, చట్టాలు ఎందుకు, న్యాయ వ్యవస్థలు ఎందుకు, ఇవన్నీ అవసరం లేదుగా. సో వీళ్ళిద్దరూ వాళ్ళ పార్ట్నర్స్ తో విడిపోకుండానే వీళ్ళు మళ్ళీ రిలేషన్షిప్ లో ఉన్నారు. అది తప్పు. మనం మాట్లాడేది అదే. ఇప్పుడు ఒక భార్యకి భర్త దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి,
ప్రస్తుతం ఎలా ఉండాలి, భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది వాళ్ళు బాటలు వేసుకుంటారు. వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. అదే విడాకులు అవ్వలేదు అనుకోండి, ఆ క్లారిటీ రాదు వాళ్ళకి. కాదు మేడం, ఈ కంప్లీట్ సినారియోలో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, ఇప్పుడు చందుకి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. వాళ్ళ కంటే కూడా పవిత్ర జయరామ ఇష్టము అంటే దాన్ని ప్రేమ అనుకోవచ్చా, ఇంకేమైనా పేరు పెట్టాలా? మరి చనిపోయే వరకు వచ్చాడు కదా, చనిపోయాడు కదా, తన కోసమే చనిపోయాడు అనేది ఆమె లేదు కాబట్టి నేను చనిపోతున్నాను, నీ దగ్గరికే వస్తున్నాను, అతను ఇచ్చిన మెసేజ్లు వాళ్ళ ఫ్రెండ్ పంపించినవి అవి. అంటే ఇక్కడ అతని మానసిక దౌర్బల్యం కనిపిస్తుంది నాకు. చందుది ఆ రోజు ఆ అమ్మాయి కావాలనుకున్నాడు, శిల్ప కావాలనుకున్నాడు. దానికోసం వాళ్ళు 10 ఏళ్ళు ఫైట్ చేసి పెద్దవాళ్ళతోటి ఇద్దరు కలిసి పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లల్ని కన్నారు. బాగుంది, బ్రహ్మాండం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మీకు ఇంకో అమ్మాయి ఎలా నచ్చింది? సరే నచ్చింది, దీన్ని కూడా తప్పుపట్టం. ఎందుకంటే వివాహం ఏదైతే ఉందో వివాహం పక్కన విడాకులు కూడా ఉన్నాయి. దానికి కూడా విడాకుల చట్టం కూడా ఉంది మనకి. ఇలా హిందూ వివాహ చట్టం ఉంది. హిందూ వివాహ చట్టం ద్వారా ఎవరు అర్హులు పెళ్లికి, ఎవరు అనర్హులు అన్ని వివాహ చట్టం చెప్పింది. ఈ వివాహ చట్టం ద్వారా ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమేమి హక్కులు, ఏమేమి ఆస్తుల్లో వాటాలు సంక్రమిస్తాయి ఏంటి అనేది కూడా మొత్తం డిస్క్రైబ్ చేసి మనకు ఒక చట్టం ఉంది. అలాగే విడాకుల చట్టం ఉంది. ఈ విడాకులు తీసుకోవాలి అనుకుంటే భరణానికి ఎంత ఇవ్వాలి, బాధ్యతలు ఏమేమి తీసుకోవాలి, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, ఇవన్నీ కూడా దీనిలో రాసి ఉన్నాయి. ఇప్పుడు మీరు పెళ్లి నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నారు. బయటకు వచ్చేటప్పుడు కూడా మీరు విడాకులకు వేసుకుంటారా, ఒకరే వేసుకుంటారా, ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్తో వేసుకుంటారా అనేది మీ ఇద్దరి పరిస్థితులను బట్టి మీకు ఉంటుంది. మరి అలాంటప్పుడు మీకు ఏమి జరుగుతుంది? మ్యూచువల్ డివోర్స్ తీసుకుంటే ఆస్తులు ఏమేమి ఉన్నాయి, పెళ్లికి ముందు ఆస్తులు ఏంటి, పెళ్లి తర్వాత ఆస్తులు ఏంటి, ఇలా రకరకాలు వస్తాయి దీంట్లో. మరి వచ్చినప్పుడు వీటన్నిటి సంగతి ఏంటి అనేది మాట్లాడుకుంటాం. అన్నీ వస్తాయి చర్చకి. మాట్లాడుకున్న తర్వాత పీస్ఫుల్గా విడిపోతారు, ఎవరి దోవన వాళ్ళు ఉంటారు. పిల్లల్ని చూసుకోవాలి అనుకునే ఉద్దేశం ఉంటే పిల్లల్ని కూడా చూసుకోవచ్చు, కలిసి చూసుకోవచ్చు. కొంతమంది విడిపోయిన తర్వాత కూడా, డివోర్స్ అయిన తర్వాత కూడా పిల్లల కోసం కలిసే వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని వాళ్ళ దగ్గర ఒకళ్ళు వీళ్ళ దగ్గర ఒకళ్ళు ఉంటే, లేదు ఒకరే ఉంటే రెండో వాళ్ళు వచ్చి చూసుకుని పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటే, చట్ట ప్రకారం ఉండాలి అని అనుకుంటే గనక, ఒక వ్యక్తిత్వం ప్రకారం ఉండాలి అనుకుంటే గనక ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి లేని వాళ్ళు అసలు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వీటన్నిటితో నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడు ఏది అనుకుంటే అదే న్యాయం, అదే చట్టం, అదే ధర్మం అనుకునే వాళ్ళతోనే ఇప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చేది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మానసికంగా వికృతమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, అంటే ప్రవర్తనాపరమైన ఏమంటారు, అపసవ్య ధోరణులు అంటారు దీన్ని. అంటే పర్సనాలిటీ డిజార్డర్స్. వీళ్ళకి ఇప్పుడు మనం ఆశ్చర్యపోతాం, ఏంటి ఇంత తేడాగా మాట్లాడుతున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది వాళ్ళకి, మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకెందుకు అనిపిస్తుంది, మనకెంతో కొంత చట్టం గురించో, న్యాయం గురించో, ధర్మం గురించో తెలిసి ఒక లాజిక్ పనిచేస్తూ ఉంటే బ్రెయిన్లో మనం కొంచెం సరిగా ఆలోచించగలుగుతాం. ఇవేవి లేని వాళ్ళే ఇలా చందులాగా ఆలోచిస్తారు. అరే నేను నా భార్యని పెళ్లి చేసుకున్నాను, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాను, అగ్నిసాక్షిగా నేను పెళ్లి చేసుకుని తర్వాత 2 పిల్లలు కూడా వచ్చారు. అలాంటిది అసలు ఆమెకి ఏంటి ఇప్పుడు జీవితం? సరే నేనంటే పవిత్ర జయరామ్ దారి చూసుకున్నాను, ఆమె నాకు నచ్చింది, నేను వెళ్ళాను, వాట్ అబౌట్ హర్ అని ఆలోచించగలిగిన మనస్తత్వం ఉండాలి. ఇవన్నీ ఆలోచించలేకపోతున్నాడు అంటేనే అతనికి వ్యక్తిత్వ లోపాలు ఉన్నాయని అర్థం. అతను మానసికంగా సరిగా లేడు అని. అందుకే ఇంత పెద్ద గందరగోళం వచ్చేసరికి ఇప్పుడు అతను ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడానికి అతనికి కొన్ని పరిస్థితులు దోహదపడి ఉండొచ్చు. అంటే ఒక కంఫర్ట్, ఒక ఆమె ఏదో ఇతనికి సాయం చేసిందను, అంటే కొన్ని పరిస్థితుల్లో ఆదుకుందను, ఆమెతో రిలేషన్ పెట్టుకోవడానికి ఇవన్నీ ఒక కారణాలు కావచ్చు. కానీ కంటిన్యూ అయ్యే ప్రాసెస్లో భార్య వైపు నుంచి ఒత్తిడి, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు అప్పుడైనా ఇతనిలో ఒక బాధ్యత నిద్ర లేవాలి కదా, నిద్ర లేవలేదు.
అతనే అదే కావాలనుకున్నాడు. కావాలనుకున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి? నయనో భయనో కూర్చోబెట్టి మాట్లాడుకుని, నేను ఇంకా నీతో కలిసి ఉండలేను, ఉండాలని నాకు లేదు, మరి వాట్ నెక్స్ట్ అని మాట్లాడుకోవాలి. Right. అది అది చెయ్యాలి. ఆ క్లారిటీ రెండో వాళ్ళకి ఇవ్వాలి. ఆ క్లారిటీ నువ్వు తీసుకోవాలి. ఖచ్చితంగా తెలుసు చందుకి ముందు చెప్పకపోయి ఉండొచ్చు కానీ, ముందు డివోర్స్ అయిందని చెప్పినా కానీ తరువాత డివోర్స్ అవ్వలేదు అని ఖచ్చితంగా చందుకి తెలుసు. మరి పిల్లలు అంత క్లోజ్గా ఉంటున్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు కదా, ఇప్పుడు పలుకుతున్న చిలక పలుకులు ఏవైతే ఉన్నాయో, మా అమ్మ అంత గొప్పది, మా అమ్మ ఇంత గొప్పది అనే చిలక పలుకులు, వాళ్ళ నాన్న గురించి నాన్న పక్కనే ఉండి నాన్నని ఓదారుస్తూ మాట్లాడే పిల్లలు ఆ రోజు ఏమయ్యారు? మరి మీరు ఎందుకు ఇచ్చారు ఆ రోజు నాన్న స్థానాన్ని ఇంకొక చందుకి? మీరు ఎలా భరించారు మరి ఆ రోజు? మీరు ఎలా ఒప్పుకున్నారు ఆ రోజు? ఇవన్నీ వస్తాయి కదా. మరి ఇవన్నీ వచ్చినప్పుడు ఒక వారం రోజులకి ఈ రోజుకి ఎలా మారిపోతాయి అభిప్రాయాలు? ఇక్కడ అభిప్రాయాలు మారలేదు మేడం, పరిస్థితులు మారిపోయినాయి. కాదు, వాళ్ళ అవసరాలు మారినాయి. కరెక్ట్. వాళ్ళ ఆర్థిక అవసరాలు మారినాయి. ఇక్కడ అమ్మ ఉండాల్సిందే, హైదరాబాద్లో అమ్మ పని చేయాల్సిందే, అమ్మ డబ్బులు సంపాదించాల్సిందే, ఆ డబ్బులు మాకు ఉపయోగపడాల్సిందే, దాని ద్వారా మా భవిష్యత్తుకి పునాదులు పడాల్సిందే అనే ఒక స్వార్థం ఆ పిల్లలది. అలాగే నా భార్య ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, డబ్బు సంపాదిస్తే చాలు అనే ఒక భర్త, నా భార్య పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది నా సుఖమే అనుకునే భర్త చందు ఉండటం వల్ల వీళ్ళందరి మధ్యలో నడిచిన రసవత్తరమైన నాటకమే ఈ స్టోరీ. దీనిలో మొత్తంగా నష్టపోయింది ఎవరన్నా ఉన్నారు అంటే శిల్ప పిల్లలు, చందు తల్లిదండ్రులు. దీనికి చట్టం ఒప్పుకునే విషయం కాదు, ఇది ధర్మం ఒప్పుకునే విషయం కాదు, న్యాయం ఒప్పుకునే విషయం కాదు, సమాజం ఒప్పుకునే విషయం కాదు. కేవలం మీ ఆసక్తులు, మీ సుఖాలు, మీ డబ్బు మీద ఆశ మిమ్మల్ని ఇదంతా నడిపించినాయి. దీనిని సమాజం ఎలా తీసుకోవాలి అనే దానిని ఇలాగే అర్థం చేసుకోవాలి సమాజం. అంతేగాని ఒకరొచ్చి పాపం చాలా మంచి తల్లి అని కానీ, అయ్యో పాపం ఆయన మళ్ళీ జన్మలో కూడా ఇలాంటి భార్య కావాలనుకుంటున్నాడు కాబట్టి ఆమెంత దేవతో అని మాట్లాడేవాళ్ళు కానీ, లేదు అసలు అంతా ఆమె వల్లే జరిగింది, నా భర్త మంచివాడే, నా కొడుకు మంచివాడే అనే తల్లిదండ్రులు భార్యలో ఉన్నంత కాలం ఇలాంటి భర్తలు ఉంటూనే ఉంటారు, చందు లాంటి వాళ్ళు. అలా పవిత్ర జయరాం లాంటి స్వార్థపరులు, వాళ్ళ స్వార్థాలు వాళ్ళకి ఉపయోగపడుతూనే ఉంటాయి. కానీ యాతావాత ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ చేసిన ఈ సర్కస్ ఏదైతే ఉందో, ఇది చూసి ఇంకొంతమంది మేం చేసేది కూడా కరెక్టే, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసేది కరెక్ట్. ఇప్పుడు నరేష్ చేశాడు కాబట్టి చాలామందికి అది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు చందు జీవితం చచ్చిపోయాడు, అది వేరే విషయం. ఇప్పుడు చనిపోయాడు 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం. లేదు పవిత్ర జయరాము చనిపోయిన దానికి, చందు చనిపోయేదానికి మధ్యకాలంలో జరిగిన డ్రామా అంతా కూడా చాలా గొప్పగా అనిపించింది చాలామందికి. చందు ఎంత గొప్పవాడు, 2 పిల్లల తల్లిని భార్యగా స్వీకరించాడు. అక్కడ విడాకులు అవ్వలేదన్న సంగతి వీళ్ళకి ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళలాగా ఉంటే అక్కడ హస్బెండ్కి తెలుస్తుందా? గెలిస్తే శిల్పకే కదా తెలిసేది. శిల్పని రెచ్చగొట్టడానికి వాళ్ళు ఎన్ని రీల్స్ చేసి పెట్టారు. ఆమె అవన్నీ చూసుకుంటూ వాటన్నిటికీ ఫాలో అవ్వుకుంటూ నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని ఒక వివేకం లేకోకుండా బతికిన శిల్ప. మీకు పవిత్ర ఆంటీ చాలా మంచిది, పవిత్ర ఆంటీ నేనున్నా లేకపోయినా పవిత్ర ఆంటీ మిమ్మల్ని చూసుకుంటుంది అని అంత చిన్నపిల్లల మనసులోకి చందు ఎక్కించిన విషయం కావచ్చు. ఇవన్నీ సెటిల్ అవ్వాలి అంటే, మామూలు పరిస్థితులకు రావాలి అంటే అక్కడ పవిత్ర జయరాం కుటుంబం చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే పవిత్ర జయరాం సంపాదించిన డబ్బులన్నీ ఆ కుటుంబానికే ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు అంటే చందు కుటుంబం అన్యాయం అయిపోయింది ఇక్కడ. అందుకని ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను
నా కుటుంబం తర్వాత ఏదైనా, నా పిల్లల తర్వాత ఏదైనా, నేను వ్యక్తిగతంగా నా సుఖం కంటే కూడా నా కుటుంబం శ్రేయస్సు చాలా ఇంపార్టెంట్ అని ఆలోచించే మనుషులు ఉండాలి. ఉంటేనే కుటుంబాలు సరిగా ఉంటాయి. మనం మాట్లాడుకునే సోకాళ్ళు కుటుంబ వ్యవస్థ కాపాడబడాలి. మనం అంటూ ఉంటాం కదా, ప్రపంచం అంతా భారతదేశం కుటుంబ వ్యవస్థ గురించి ఇటువైపే తిరిగి చూస్తుంది అన్న. మరి మన దగ్గర ఉన్న లుకలుకలు ఇన్ని లుకలుకలు ఉన్నాయి. ఇలా చాలా జరుగుతున్నాయి. సినిమా వాళ్ళది కాబట్టి బయటకు వచ్చింది, సీరియల్ వాళ్ళది కాబట్టి బయటకు వచ్చింది, విడిగా కూడా చాలా జరుగుతున్నాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అంటే చట్టం ఏదో ఒక దశలో తన కొరలా జుడిపించాల్సిందే. వ్యక్తులకి వాళ్ళకి మానసికంగా వాళ్ళు చేసే తప్పు ఒప్పు వాళ్ళకి అర్థం కాకపోయినా కనీసం చట్టం రూపంలో అయినా తెలియజేసినప్పుడు మాత్రమే, అలాగే మీడియా అయినా సరే తెలియజేసినప్పుడు మాత్రమే ఈ మనం అనుకునే ఈ ఈ ఈ వివాహ వ్యవస్థ ఈ విధంగా కొనసాగుతుంది. కొంతమంది భార్యలు నష్టపోకుండా ఉంటారు, కొంతమంది పిల్లలు అన్యాయం కాకుండా ఉంటారు, కొంతమంది భర్తలకు కూడా న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇలాగే ఒక సర్కస్ జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.